హై గైస్, వెల్కమ్ టు క్రిప్టో గన్ తెలుగు. ఇవాళ ఒకసారి మనం బిట్ కాయిన్ అప్డేట్ చెక్ చేద్దాము. అట్లాగే ఇవాళ ప్రీవియస్గా 2-3 డేస్ నుంచి మనం ఏం వీడియోస్ చేయలేదు కాబట్టి ఆల్ట్స్ కూడా ఉన్నాయి కొన్ని కవర్ చేయడానికి. ఆల్ట్స్ని కూడా కవర్ చేద్దాము. మనం రీసెంట్గా బిట్ కాయిన్ని షార్ట్ టైం ఫ్రేమ్లో అయితే ట్రేడ్స్ ఇవ్వడం జరుగుతుంది కదా. సో ఆ ట్రేడ్స్ ప్రీవియస్గా ఇచ్చిన ట్రేడ్ వర్కౌట్ అయిందా లేకపోతే ఫెయిల్ అయిందా అన్నది కూడా మనం ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం గైస్. సో ప్రెజెంట్ మనకి ఏంటి నెక్స్ట్ స్ట్రక్చర్ ఏంటి, ఆల్రెడీ లాంగ్ వీకెండ్ కాబట్టి మనకి బిట్ కాయిన్ ట్రేడింగ్ అరౌండ్ కొంచెం స్లో మూవ్మెంట్ అయితే ఉంది. అంత ఎక్స్పోనెన్షియల్ మూవ్స్ అయితే ఏం లేవు. వెన్ మండే స్టార్ట్స్, ఎప్పటి నుంచి అయితే మనం మండేలోకి ఎంటర్ అవుతామో మండే స్టార్ట్ అవ్వగానే మనకి మళ్ళీ మార్కెట్స్ అన్ని ఓపెన్ అయిపోతాయి. గ్లోబల్ మార్కెట్స్ అన్ని ఓపెన్ అవుతాయి కాబట్టి ఐదర్ అప్ సైడ్ ఆర్ డౌన్ సైడ్ అన్నది ఫాస్ట్ మూవ్మెంట్ అయితే ఉంటుంది. సో దాన్ని బట్టి మనం చూద్దాం కమింగ్ డేస్లో మనం ఎలా ట్రేడ్ చేయొచ్చు, కమింగ్ డేస్లో ఇన్ కేస్ స్పాట్లో ఏమైనా బై చేయాలంటే ఎలా బై చేయొచ్చు అన్న విషయాలన్నీ మనం ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం గైస్. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ప్రెసెంట్ మనం బిట్ కాయిన్ ని చూసుకుంటే కనుక ట్రేడింగ్ అరౌండ్ $85,432 అయితే ట్రేడ్ అవుతుంది. ప్రీవియస్గా మనం ట్రేడ్ ఎక్కడ ఇచ్చాము, సో ఈ జోన్లో ఇచ్చాము టువర్డ్స్ 83,264 అయితే ఇచ్చాము. ఫస్ట్ ఇనిషియల్గా మనం చెప్పిన రెసిస్టెన్స్ ఇదే, ఎగ్జాక్ట్గా అక్కడ నుంచే మళ్ళీ బ్రేక్ డౌన్ వచ్చి దాని తర్వాత ఎన్నిసార్లు రీటెస్ట్ చేసుకొని ఎంత అలాగా సస్టైనబిలిటీ వచ్చిందో చూడండి. ఇక్కడ దీన్ని బ్రేక్ చేయడానికి సూనర్ లేటర్ బ్రేక్ అయింది. దాని తర్వాత చిన్న ఒక డీవియేషన్ కూడా తీసుకొని వచ్చి దీనిపైన కన్సాలిడేషన్ అయితే అయిపోయింది. సో అప్రాక్సిమేట్లీ మనం ఇచ్చినప్పుడు ట్రేడ్ ఇక్కడ నుంచి మనం ఇక్కడ దాకా చూసుకుంటే $2,316 అయితే ఇప్పటిదాకా మనకి మూవ్మెంట్ అయితే కనిపించింది బిట్ కాయిన్ లో. సో ప్రెసెంట్ ఒకసారి చూద్దాం చూడండి. లేదు ఓన్ సైడ్ ప్రాబబిలిటీ చాలా హ్యూజ్ గా అయితే ఇదైతే చెక్ చేయండి. సో నెక్స్ట్ మనం ఆల్ నుంచి అయితే చెక్అవుట్ చేద్దాం గైస్. ఫస్ట్ వచ్చేసరికి DeFi. సో DeFi లో ఎక్కువ చేంజ్ అయితే ఏం జరగలేదు. సబ్ సైడ్ ఉన్న లిక్ కన్జ్యూమ్ చేయడానికి మళ్ళీ రేంజ్ ఉంది. ఇంకా సపోర్ట్ ఇంకా మనకి ఇన్వాలిడేట్ అవ్వలేదు. సపోర్ట్ ఇన్వాలిడేట్ అయ్యి బ్రేక్ డౌన్ వస్తే అప్పుడు మనం ఈ రేంజెస్ అయితే చూడొచ్చు. లేదు అని అంటే కనుక ఓన్లీ అప్ సైడ్ ప్రాబబిలిటీ ఛాన్సెస్ హ్యూజ్ గా అయితే కనిపిస్తున్నాయి. ఇదైతే చెక్ చేయండి. సో నెక్స్ట్ మనం సో నేను ప్రీవియస్గా ఏం చెప్పాను, ఎప్పుడైతే మనం ఈ సపోర్ట్ని బ్రేక్ చేసి దీనికన్నా కింద మనకేమన్నా క్యాండిల్ క్లోజింగ్ వస్తే అప్పుడు మాత్రమే డౌన్ సైడ్ మాత్రమే చూద్దాము. లేదు అని అంటే మార్కెట్కి ఉన్న ప్రాబబిలిటీ ఓన్లీ అప్ సైడ్ మాత్రమే అని చెప్పడం జరిగింది. సేమ్ అదే ప్రాబబిలిటీలో మార్కెట్ అయితే మనకి అప్ సైడ్ మూవ్మెంటే వచ్చింది. సో ఇప్పుడు ఏంటి ప్రెసెంట్ మార్కెట్లో ఏం జరుగుతుంది, ఇప్పుడే మనకి అప్రాక్సిమేట్లీ ఒక $500 దాకా అయితే మళ్ళీ డౌన్ ఫాల్ అయితే కనిపిస్తుంది. సో దీని గురించి కూడా నేను ఇప్పుడే డిస్కస్ అయితే చేస్తాను చూడండి. ఇప్పుడు మనం ఏ విధంగా చూడాలి అంటే అప్రాక్సిమేట్ రిజెక్షన్ పాయింట్ ఇప్పటికీ కూడా 86,000లో మాత్రమే ఉంది. ఇక్కడ నుంచి మీరు ఏమైనా షార్ట్ బిల్డ్ చేయాలన్నా కానీ షార్ట్ని అయితే షార్ట్ గా బిల్డ్ చేయొచ్చు $86,000లో. ఇన్ కేస్ మళ్ళీ మనకి మార్కెట్ 84,000 కన్నా కిందకు వస్తే 84,500 కన్నా కింద మనకి మళ్ళీ ఈసారి 1 అవర్లో క్యాండిల్ క్లోజింగ్ వస్తే ప్రాపర్ క్యాండిల్ క్లోజింగ్, సో 4 అవర్స్లో ప్రాపర్ క్యాండిల్ క్లోజింగ్ ఇక్కడైతే రాలేదు చూడండి. 84,500 కన్నా కింద. సో 84,500 ఎక్కడుంది, ఇది 84,500 కన్నా కింద ప్రాపర్ క్యాండిల్ క్లోజింగ్ 4 అవర్స్లో రానంతసేపు ఇంకా మనం లాంగ్ సైడ్ మాత్రమే ఉంటాము, మళ్ళీ షార్ట్ సైడ్ అయితే లేదు. సో అట్లాగే ఒకసారి లిక్విడిటీ స్వీప్స్ చూసుకుంటే కనుక మనకి లిక్విడిటీ అన్నది ప్రజెంట్ ఎక్కడ హ్యూజ్గా బిల్డ్ అయింది అని అంటే 84,550లో మనకి అప్రాక్సిమేట్లీ 45.63 మిలియన్, 52.8 మిలియన్, మాక్సిమం మనకి 84,500 చేంజ్లోనే బాగా అయితే బిల్డ్ అయింది గైస్ లిక్విడేషన్. ఇక్కడతో చూసుకుంటే సో సేమ్ ఉంది, బట్ కానీ ఇక్కడ కొంచెం కింద డౌన్ సైడ్కే హ్యూజ్ లిక్విడిటీ అయితే ఉంది. ఇది ఒక్కసారి అయితే చెక్ చేయండి. బట్ ఇప్పటికే 86,000 ప్రాబబిలిటీ ఛాన్సెస్ అయితే హ్యూజ్గానే కనిపిస్తున్నాయి నాకు. వన్స్ ఒక్కసారి 86 టచ్ అయింది అని అంటే ఈ జోన్ని బ్రేక్ చేయలేదు అని అంటే మళ్ళీ మనకి లోవర్ జోన్స్ అన్నది వ్యాలిడేట్ అయితే మళ్ళీ కిందకే టెస్ట్ చేయడానికి వస్తుంది. అట్లాగే ఒకసారి మనం ఎక్సో చార్ట్స్ చూస్తే ఎక్సో చార్ట్స్ పరంగా అయితే నాకు ఇప్పటికీ హ్యూజ్గా వాల్యూమ్ ఉన్న క్యాండిల్ ఏదన్నా ఉంది అని అంటే అది ఇదే గైస్. దీని సపోర్ట్ వచ్చేసరికి 82,750లో అయితే మనకు కనిపిస్తుంది. 82,750 అప్రాక్సిమేట్లీ ఈ జోన్లో మనకైతే ఉంది. ఓకే, అప్పటిదాకా మనం బిట్ కాయిన్లో అంత టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ప్రజెంట్ మనకి బిట్ కాయిన్ మనకి అప్ సైడ్ మూవ్మెంట్ మాత్రమే కనిపించడానికి ప్రాబబిలిటీగా ఛాన్స్ అయితే హ్యూజ్గా కనిపిస్తుంది. బట్ ఒక్కటి అయితే గుర్తుంచుకోండి, ఈ ఏరియా కూడా చాలా ఇంపార్టెంట్ ఇదిని ప్లే చేస్తుంది ప్రజెంట్. దీనికన్నా కింద క్యాండిల్ క్లోజింగ్ అయితే ఎట్టి పరిస్థితుల్లో అవ్వకూడదు. కనిపిస్తుంది కదా 84,500, దీనికన్నా కింద మనకి 4 అవర్స్లో అట్లీస్ట్ 4 అవర్స్లో క్యాండిల్ క్లోజింగ్ వచ్చింది అని అంటే లాంగ్ సైడ్ నుంచి లాంగ్ సైడ్కి అదే స్టాప్ లాస్ అయితే ఎక్స్పెక్ట్ చేయండి. లేదు అని అంటే అప్పటిదాకా మళ్ళీ మనం 86,000 దాకా మనకి ఇప్పటికీ ప్రాబబిలిటీ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎందుకంటే మనం ఆల్రెడీ బిట్ కాయిన్లో బుల్లిష్ సైడ్కే టర్న్ అయ్యాం. ఇక్కడ చూడండి ఈ ట్రెండ్ లైన్లో దానికన్నా పైన మనం లోపల క్యాండిల్ క్లోజింగ్ ఇచ్చి ట్రెండ్ లైన్ అన్నది సపోర్ట్ తీసుకుంటుంది. ఈ ట్రెండ్ లైన్ ఎప్పుడైతే సపోర్ట్ అవుతుందో, సపోర్ట్ కన్ఫర్మ్ చేసుకుంటుందో నెక్స్ట్ ఇక్కడ దాకా రీటెస్ట్ జరుగుతుంది. అట్లాగే నేను బిట్ కాయిన్లో ఒక రీసెర్చ్ అయితే చేస్తున్నాను. సో అట్లాగే
టోటల్ మార్కెట్ క్యాప్ మీద అండ్ ఆల్ట్ మార్కెట్ మీద బిట్ కాయిన్ మీద. సో ఈ స్ట్రక్చర్ గురించి మాక్సిమం నేను సండే డిస్కస్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. వెరీ ఇంపార్టెంట్ స్ట్రక్చర్ గైస్ ఇది. మనకి దీంట్లో కొంచెం బుల్లిష్ డైవర్జెన్స్ అయితే కనిపిస్తున్నాయి. నేను దీని గురించి కూడా మీకు ప్రాపర్గా సండే అయితే డిస్కస్ చేస్తాను. అది లైవ్లో చేద్దామా లేకపోతే దీని మీద ఒక ప్రాపర్ వీడియో చేద్దామా అని అయితే ఆలోచిస్తున్నాను. సో ప్రజెంట్ మనకి బుల్లిష్ సైడ్ మాత్రమే మార్కెట్కి వ్యూ ఉంది. ఇక్కడ అక్యూములేషన్ చూడండి ఒకసారి డైలీ టైం ఫ్రేమ్లో ఈ జోన్లో ఉన్న అక్యూములేషన్ చూడండి. అంటే ఈ జోనే నార్మల్గా ఉండదు, ఈ జోన్ దాకా టచ్ చేయడానికి ప్రాబబిలిటీగా మాక్సిమం ఛాన్సెస్ అయితే బిల్డ్ అవుతున్నాయి. వాల్యూమ్ బాగా జనరేట్ అవుతుంది గాయస్. ఈ మాక్సిమం మనకి అప్ సైడే ఇన్ కేస్ బ్రేక్అవుట్ వస్తే కనుక మళ్ళీ స్ట్రైట్ ఫార్వర్డ్గా ఇక్కడ దాకా ఉంది. ఇంక ఇదంతా మళ్ళీ నో వాల్యూమ్ జోన్ చూడండి. ఇన్ కేస్ మనకి మంచి రన్ కానీ ఏమైనా పాజిటివిటీ మార్కెట్లో మూవ్మెంట్ వస్తే నెక్స్ట్ మనకి మేజర్ రిజెక్షన్ జోన్ ఇప్పటికీ బిట్ కాయిన్కి ఇదే జోన్ ఉంది. 98 to 94 మధ్యలో అయితే ఉంది. ఇక్కడ సింగిల్ అటెంప్ట్లో అయితే వెళ్ళదు బిట్ కాయిన్. ఇదైతే క్లియర్గా గుర్తుంచుకోండి. ఇక్కడ నుంచి అంత ఈజీ కాదు ఒకే మూమెంట్లో వెళ్ళిపోవడం. అయితే ఇది అయితే హ్యూజ్ రిజెక్షన్ అయితే ఇస్తుంది. బట్ ప్రజెంట్ ఇక్కడ మంచి అక్యూములేషన్ అయితే జరుగుతుంది. మాక్సిమం ఇక్కడ నుంచి అప్ సైడ్ బ్రేక్అవుట్ రావడానికి ప్రాబబిలిటీగా ఛాన్స్ అయితే కనిపిస్తుంది మార్కెట్లో. సో నెక్స్ట్ వచ్చేసరికి మనం కొన్ని ఆల్ట్స్ని అయితే కవర్ చేద్దాం గైస్. ఫస్ట్ ఆల్ట్ వచ్చేసరికి వామ్ హోల్. సో ప్రజెంట్ మనం వామ్ హోల్లో చూస్తే వామ్ హోల్లో పెద్ద అప్డేట్ అయితే నాకేం కనిపించట్లేదు. వన్స్ ఇది 10 cents కన్నా పైన క్రాస్ అవ్వగలిగితే అప్పుడు బై చేయండి. మనకి కొంచెం మూవ్మెంట్ ఉండడానికి అయితే ప్రాబబిలిటీ ఛాన్స్ ఉంటుంది. లేదు అని అంటే ప్రజెంట్ ఇది ఒక అక్యూములేషన్ జోన్. ఈ అక్యూములేషన్ జోన్ అయ్యి రీటెస్ట్ చేసుకుంది, మళ్ళీ బ్రేక్ డౌన్కే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఈ హైనైనా అట్లీస్ట్ కన్జ్యూమ్ చేసింది అని అంటే ఇది డౌన్ ట్రెండ్ని కాస్త మనకి స్ట్రక్చర్ చేంజ్ అవుతుంది. అప్పటిదాకా మనం వెయిట్ చేయడమే. దీంట్లో కూడా ఇంకా ఎక్కువ చేంజెస్ అయితే ఏం లేవు. నెక్స్ట్ వచ్చేసరికి AI16Z గైస్. AI16Z లో కూడా అంతే. బయింగ్ జోన్కి అయితే ప్రజెంట్ ఇంకా ఏం లేదు. AI16Z ఎక్కడన్నా బై చేయాలి అని అంటే ఆల్రెడీ ఇక్కడ ఉంది చూడండి 0.040. ఈ జోన్లో బై చేయడానికి అయితే రెడీగా ఉండండి. ఇన్ కేస్ ఏమన్నా బ్రేక్ డౌన్ వస్తే AI16Z లో ఇక్కడ బై చేద్దాం. నేను ఏదైనా ఒక బయింగ్ జోన్స్ చెప్పి ఇక్కడే వెయిట్ చేయాలి అని అంటే మాక్సిమం టెక్నికల్ పరంగా 80% ఛాన్సెస్ అయితే ఉంటుంది ప్రాబబిలిటీ. బట్ ఈలోపు మార్కెట్లో సెంటిమెంట్స్ ఏమన్నా చేంజ్ అయ్యి కొంచెం బుల్లిష్ న్యూసెస్ వచ్చి మార్కెట్ ఇన్ కేస్ ఇక్కడ నుంచే మనకి అప్వర్డ్స్ మూమెంటం పట్టుకుంది అనుకోండి, రేపొద్దున మీరు మిస్ అవుతారు. సో అర్థమవుతుంది కదా ప్రెసెంట్, ఎందుకంటే మార్కెట్లో కొన్ని స్ట్రక్చర్స్ అయితే చేంజ్ అవుతున్నాయి. సో బుల్లిష్ కంటిన్యూయేషన్ త్వరలో చూడడానికి ప్రాబబిలిటీగా ఛాన్స్ ఉంది. అట్లాగే దాని తర్వాత బుల్లిష్ కంటిన్యూయేషన్ అయిన తర్వాత మళ్ళీ ఇంకొక బేరిష్ సినారియోని చూడడానికి కూడా ప్రాబబిలిటీగా ఛాన్స్ ఉంది. సో ఇప్పుడు కొంచెం ఎప్పటికప్పుడు అక్యూములేట్ చేసుకోవడం నయం. ఎందుకనంటే మనం ఇప్పటిదాకా నేను కన్ఫామ్గా చెప్పాను, డిప్ వస్తుంది వెయిట్ చేయండి, ఓన్లీ లోవర్ జోన్స్లోనే బై చేద్దామని. ఇంకా లోవర్ జోన్స్ రావడానికి ప్రాబబిలిటీ ఛాన్సెస్ ఉంది. కానీ ఈలోపు ఒక బుల్లిష్ డైవర్జెన్స్ కూడా రావడానికి కూడా ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. ఆ బుల్లిష్ డైవర్జెన్స్ ఎలా ఉంటాయి ఏంటి అని దాని మీద నేను ఒక డీటెయిల్డ్ వీడియో కానీ లేకపోతే నెక్స్ట్ సండే మనం నెక్స్ట్ డే రేపు చేసే లైవ్లో కానీ డిస్కస్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. వెరీ ఇంపార్టెంట్ అది. లేకపోతే కొన్ని చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి నాకు. మొత్తం మార్కెట్ ఓవర్ వ్యూగా చూస్తే కనుక కొంచెం చేంజెస్ ఉన్నాయి. పర్లేదు, మార్కెట్ త్వరలోనే మనకి బుల్ రన్ స్టార్ట్ అవ్వడానికి కూడా ప్రాబబిలిటీ ఛాన్సెస్ కనిపించాయి. వీటన్నిటి గురించి నేను నెక్స్ట్ వీడియోలో అయితే డిస్కస్ చేస్తాను గైస్. ప్రెజెంట్గా అయితే ఉన్న వాటిల్లో మీకు ఏదన్నా ఆల్ట్స్లో కానీ ఎక్కడన్నా ఇంట్రెస్ట్ ఉంది అని అనుకుంటే కనుక వాటి మీద ఎప్పటికప్పుడు DCA చేసుకుంటూ ఉండండి మంచి బయ్యింగ్ జోన్స్లో. ఇప్పుడు చూసుకుంటే కనుక AI16Z ఈ జోన్లో మంచి బయ్యింగ్ ఏనా అంటే 100%. 13 cents కనిపిస్తుంది ప్రజెంట్. మంచి బయ్యింగ్ జోన్. ఇక్కడ వాల్యూమ్ అబ్జర్ప్షన్ చూడండి ఎట్లా జరుగుతుందో. ఎప్పుడైనా మీరు ఒక చార్ట్ని చూసి ప్రైస్ అక్కడక్కడే అక్యూములేషన్ జరుగుతుంది అని అంటే అదొక మంచి జోన్లో ట్రేడ్ అవుతుందనే అర్థం. నేను మీకు ఇంకా క్లియర్గా వీక్లీలో తీసుకెళ్ళి చూపిస్తాను చూడండి. నెక్స్ట్ మనకి AI16Zకి ఎక్కడన్నా మంచి రిజెక్షన్, పెద్ద రిజెక్షన్ హ్యూజ్గా ఒకసారిగా వెంటనే వెళ్ళదు అన్నది ఏదైనా కనిపిస్తుంది అంటే అది మనం వీక్లీలో తీసుకుంటే కనుక ఈ జోన్ కనిపిస్తుంది మనకి. ఓకే, 46 to 33 to 46 cents మధ్యలో అయితే కనిపిస్తుంది. ఇది మనం వీక్లీలో పెట్టి చూస్తున్నాం. వీక్లీలో ఇక్కడ అక్యూములేషన్ జరిగింది, అట్లాగే ఎంతో హ్యూజ్ వాల్యూమ్ ని కూడా జనరేట్ చేసి ఉంటుంది. అట్లాగే ఇది బ్రేక్ డౌన్ వచ్చేసింది ఇక్కడ. సో ఈ క్యాండిల్ పైన మార్కెట్ కన్జ్యూమ్ అవ్వడం అన్నది అంత ఈజీ అయితే కాదు. అర్థమవుతుందా? సో ఇట్లాంటివి అయితే చూస్తూ ఉండండి. మీకు ఎక్కడన్నా మీకు డైలీలో లేకపోతే ఇప్పుడు 3 daysలో చూడండి. 3 daysలో చూసినా కానీ ఇక్కడంతా ఒక మంచి అక్యూములేషన్ జోన్ కనిపిస్తుంది. సో అట్లాగే డైలీలోకి వస్తే ప్రెజెంట్ ఉన్న దగ్గర అక్యూములేషన్ కనిపిస్తుంది. ఓకే,
ఇక్కడ అక్యూములేషన్ ఉంది, బ్రేక్ డౌన్ వచ్చింది, మళ్ళీ ఇక్కడే అక్యూములేట్ జరుగుతుంది అని అంటే ఒక మంచి జోన్. ఎంతో కొంత మీకు దీని మీద నమ్మకం ఉండి మార్కెట్ లైక్ ఈ ప్రాజెక్ట్ ఈ బుల్ రన్ లో ఒక మంచి రిటర్న్స్ ఇస్తుంది అనుకుంటే ఉన్న ప్రైస్ లో కూడా ఇన్వెస్ట్ చెయ్యొచ్చు. బట్ కింద డిప్ జోన్స్ కి వస్తే అక్కడ ఇన్వెస్ట్ చేయడానికి కూడా మనీ అయితే ఉండాలి, 100% గుర్తుంచుకోండి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇన్వెస్టింగ్ జర్నీ అన్నది ఇక్కడ స్టార్ట్ చేశారు, దాని తర్వాత మళ్ళీ ఇక్కడ DCA చేశారు, మళ్ళీ ఇక్కడ DCA చేశారు, మళ్ళీ ఇక్కడ DCA చేశారు. ఇప్పుడు మీరు యావరేజ్ గా చూసుకుంటే కనుక ఇక్కడ ఉంటారు, అది ఇక్కడ బై చేయగలిగితే మనం ఆల్మోస్ట్ ఇక్కడ ఉంటాం. అర్థమైందా? మార్కెట్ ఇక్కడ నుంచి అట్లీస్ట్ ఒక 365% రిటర్న్స్ తీసుకున్నా కానీ మనం అప్పటికే ప్లస్ లోకి వచ్చేస్తాం. అదే మనం మొత్తం టోటల్ బయింగ్ దగ్గరకు వస్తే 1800% అంటే 18x దాకా రిటర్న్స్ వచ్చాయి. దీని ఆల్ టైమ్ హై ఎంత? $2 ఉంది. అంటే ఎంత త్వరగా మార్కెట్ లోంచి మనం ఎగ్జిట్ అవ్వడానికి ప్రాబబిలిటీ ఛాన్సెస్ పెరుగుతున్నాయి. సో ఇట్లా గుర్తుంచుకోండి గైస్. అందుకే DCA అన్నది ఒక పెద్ద ఆయుధం. మనకి ఆయుధాన్ని కనుక మిస్ చేసామనుకోండి చాలా ఇబ్బంది, లైక్ ఫైనాన్షియల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం. మార్కెట్ ఒక సర్టెన్ డైరెక్షన్ లో లేనప్పుడు ఇన్ కేస్ రేపొద్దున ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది ఇక్కడ నుంచే డౌన్ ట్రెండ్ కంటిన్యూ చేయాలి, ఇది ఇక్కడ నుంచే డౌన్ ట్రెండ్ కంటిన్యూ చేయాలన్నా కానీ అట్లీస్ట్ ఈ రెసిస్టెన్స్ అంటే 46 cents దగ్గర ఉన్న రెసిస్టెన్స్ దాకా రీటెస్ట్ కైనా వస్తుంది ఈ లోపు. ఓకే, ఈ రీటెస్ట్ లోనే మనం ఎగ్జిట్ అయిపోవచ్చు కదా. ఫస్ట్ ఇనిషియల్ గా మనం మన ఇనిషియల్స్ అన్నీ తీసేస్తాం కదా. ఆ డిప్ దగ్గరకు వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్, అక్కడ నుంచి ఆ డిప్ దగ్గర నుంచి మనకున్న రెసిస్టెన్స్, మేజర్ రెసిస్టెన్స్ ని రీటెస్ట్ చేయాల్సిన జోన్ దగ్గరకు వచ్చేస్తారు కనుక 20x అయితే కనిపిస్తుంది మనకి. ఈ 20x ని ప్రాఫిట్ తీసుకొని మనం మార్కెట్ లో ఎగ్జిట్ అయిపోతాం. లేకపోతే 1000x అనుకోండి, ఎంతో కొంత % లో మార్కెట్ లో ఎగ్జిట్ అయిపోతాం కదా. అదే మన యావరేజెస్ అన్ని ఇక్కడ ఉన్నాయనుకోండి, ఎందుకు వస్తాం? అరే ఇంకా చాలా తక్కువే ఉంది ప్రాఫిట్, ఇంకొంచెం వెయిట్ చేద్దాం అనే చెప్తూ ఉంటుంది మన మైండ్. మనం టెక్నికల్స్ కన్నా ఎక్కువ మైండ్ ని ఫాలో అవుతాం కాబట్టి సో అలా చెప్పాను నేను. సో DCA అన్నది ఆయుధం గైస్, ఎప్పుడైనా గుర్తుంచుకోండి. మీరు ఎంత లాస్ లో ఉన్నారన్నది మేజర్ థింగ్ కాదు, మీరు ఎంత DCA చేశారన్నది మేజర్ థింగ్ గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి మన ఆల్ట్ సోల్ గైస్. సోల్ లో మనం ఇచ్చిన జోన్ 112 హిట్ అయింది, దానికన్నా డిప్ 96 అయితే వచ్చింది. 96 నుంచి మళ్ళీ టువర్డ్స్ 139 దాకా ప్రజెంట్ రీట్రేస్మెంట్ అయితే జరుగుతుంది. సో ఇన్ కేస్ ఫ్యూచర్ లో మళ్ళీ ఒక డిప్ వచ్చినా కానీ సోల్ లో చూడగలిగేది మనం $85 దాకా అయితే చూడొచ్చు. ఇన్ కేస్ ఇది బ్రేక్ అయితే కనుక స్ట్రైట్ ఫార్వర్డ్ గా 48 దాకా వెళ్ళిపోతాం. ఇది బ్రేక్ అవ్వదు, ఇంకా మేజర్ సపోర్ట్ అయితే కనిపిస్తుంది నాకు ఇక్కడ నుంచి. మంచి బౌన్స్ బ్యాక్. ఇదే ఇట్లా ఉండాలి. ఏదైనా ఒక జోన్ అది టచ్ చేసింది అని అంటే అక్కడ నుంచి వచ్చే పుష్ చూడండి ఎలా ఉంటుందో. అప్రాక్సిమేట్లీ 46% పెరిగింది అక్కడ నుంచి, అంటే అంత మంచి బయింగ్ ఉంది అక్కడ. సో అక్కడ ఎవరైనా కొనుంటే కనుక కంగ్రాట్స్, కొనని వాళ్ళు వెయిట్ చేయండి. ఇన్ కేస్ మళ్ళీ ఈ జోన్ వస్తే 80-85 మధ్యలో బై చేద్దాం. సో నెక్స్ట్ వచ్చేసరికి SPX 6900 గైస్. టెక్నికల్ గా సూపర్ ఉందని చెప్తాను దీన్ని అయితే. ఇది నాకు తెలిసినంత వరకు మీమ్ కాయినే. ఇంతలాగా మీమ్ కాయిన్స్ లో ఎక్కువ టెక్నికల్ వర్కౌట్ అయితే అవ్వదు, బట్ దీంట్లో అయితే అయింది. ఎందుకో రీజన్ చెప్తాను చూడండి. ఇదంతా నాకు కనిపిస్తున్న ఒక మేజర్ కన్సాలిడేషన్ జోన్. సో ఇవన్నీ తీసేద్దాం, కొంచెం క్లమ్జీగా ఉంది మనకి ప్రెజెంట్. ఎస్, ఇదొక్క లైనే ఉంచుతాను నేను. ఓకే, ఇది ఒక మేజర్ కన్సాలిడేషన్ జోన్ అని చెప్తున్నాను కదా. మేజర్ అంటే మేజర్ కన్సాలిడేషన్ జోన్. ఎప్పుడైతే ఇది మార్కెట్ లోకి వచ్చిందో ఇదే కన్సాలిడేషన్ జోన్ డిప్ లో ఎక్కడైతే ప్రైస్ మనకి టచ్ అయిందో డిప్ ని, అక్కడ నుంచే మంచి బౌన్స్ బ్యాక్ తీసుకొని ఒక మంచి ఆల్ టైమ్ హైకి వచ్చి మళ్ళీ ప్రైస్ ఈ జోన్ కన్నా పైనే రీటెస్ట్ తీసుకొని మళ్ళీ ఇంకొక రీటెస్ట్ జరిగింది, సపోర్ట్ తీసుకొని ఇక్కడే సపోర్ట్ తీసుకొని నెక్స్ట్ మళ్ళీ ఆల్ టైమ్ హైని క్రియేట్ చేయగలిగింది. అట్లాంటి సపోర్ట్ జోన్ ఇది. ఓకే, నైస్. దాని తర్వాత ఏం జరిగింది? రిజెక్షన్ తీసుకుంది మార్కెట్ లోకి. సో ఈ జోన్స్ ని మళ్ళీ రీటెస్ట్ చేయాలి కదా, మరి రీటెస్ట్ కే వచ్చింది 100%. అదైతే కరెక్టే వచ్చింది. వచ్చిన తర్వాత ఎప్పుడైతే మనకి మార్కెట్ వాల్టాలిటీ వచ్చిందో, హ్యూజ్ గా వాల్టాలిటీ వచ్చి ఈ మేజర్ కన్సాలిడేషన్ జోన్ బ్రేక్అవుట్ జరిగిన తర్వాత ఒక రీటెస్ట్ రావాలి. అది జోన్ POC దాకా రావాలి మేజర్ గా. అది అన్ని మామూలుగా ఆల్ట్స్ లోనే అంత ఈజీగా రావు, బట్ అది ఎగ్జాక్ట్ గా POC దాకా వచ్చి టచ్ అయింది చూడండి. ఇది టెక్నికల్ గా స్ట్రాంగ్ ఉందని చెప్పడం. ఈ POC కన్నా పైన ఇది కన్సాలిడేట్ చేయగలిగితే ఇది బులిష్ లోకి అయితే వెళ్ళిపోతుంది. అప్పటిదాకా కొంచెం ట్రెండ్ లైక్ ఇప్పుడైతే ప్రెసెంట్ మనకి స్ట్రక్చర్ చేంజ్ అయిందనే చెప్పొచ్చు. ఓకే, మేజర్ రెసిస్టెన్స్ అన్నది ఇది ఉంటుంది. వై? బికాస్ వీక్లీలో మనకి కన్సాలిడేషన్ జోన్ కి బ్రేక్ డౌన్ తెచ్చింది. ఇదే క్యాండిల్ బ్రేక్ డౌన్ తెచ్చింది. అర్థమవుతుందా? మీరు రిజెక్షన్ ఎక్కడి నుంచి అయిందో చూడండి. మళ్ళీ మార్కెట్ సేమ్ అదే క్యాండిల్ దగ్గర నుంచి రిజెక్షన్ తీసుకుంది మార్కెట్. సో ఇప్పుడు SPX 6900కి మేజర్ గా
ఏదైనా ఒక క్యాండిల్ ఉంది అని అంటే అది ఈ క్యాండిల్ అవుతుంది. ఇది 3rd మార్చ్ వీక్లీలో చూసుకుంటే కనుక మనకి 3rd మార్చ్ అయితే కనిపిస్తుంది. MEXC ఎక్స్చేంజ్ ప్రకారం చూసుకుంటే కనుక ఈ క్యాండిల్ కన్జ్యూమ్ అవ్వాలి. సో మాక్సిమం ట్రై చేస్తుంది ఈ క్యాండిల్ని క్లోజ్ చేయడానికి, కన్జ్యూమ్ చేసుకోవడానికి. ఇన్ కేస్ ఇది ఈ క్యాండిల్ కన్జ్యూమ్ అయింది అని అంటే మనం కొంచెం అప్సైడ్ మూవ్మెంట్ చూడడానికి అయితే మార్కెట్లో చాలా ప్రాబబిలిటీ ఛాన్స్ అయితే హ్యూజ్ గా కనిపిస్తున్నాయి. 3 days లో చూడండి ఇదే జోన్, ఇదే క్యాండిల్, మళ్ళీ ఇక్కడ కూడా చూడంండి దీనికన్నా పైన అట్లీస్ట్ వెళ్ళదు. ఇదే రిజెక్షన్ తీసుకొస్తుంది మార్కెట్లోకి. ఈ క్యాండిలే రిజెక్షన్ తీసుకొస్తుంది, కనిపిస్తుందా? ఇదే డేలోకి వెళ్దాం. డేలో ఈ క్యాండిల్ కింద మారింది. మనకి డే టైం ఫ్రేమ్ లో చూసుకుంటే కనుక ఈ కన్సాలిడేషన్ జోన్ ని బ్రేక్ చేసింది ఈ క్యాండిల్ కూడా. డే టైం ఫ్రేమ్ లో మనం చూసుకుంటే మనకి ఈ కన్సాలిడేషన్ జోన్ ని బ్రేక్ చేసింది ఏ క్యాండిల్? డే టైం ఫ్రేమ్ లో ఇది. సో మార్కెట్ మళ్ళీ ఎక్కడి నుంచి రిజెక్ట్ అయింది? ఇక్కడ నుంచే రిజెక్ట్ అయింది. చూడండి అమేజింగ్ గా ఇదే జోన్ ఈజీగా మీరు షార్ట్ ని బిల్డ్ చేయగలిగారా లేదా? ఇక్కడ నుంచి ఎంత పర్సెంట్? 52% షార్ట్ ని బిల్డ్ చేయగలిగారు. నేను చెప్తున్న కాన్సెప్ట్ ఎక్కడైనా ఒక కన్సాలిడేషన్ జోన్ బ్రేక్ అవుతుంది అని అంటే ఆ కన్సాలిడేషన్ జోన్ కి వచ్చే నెక్స్ట్ క్యాండిల్ నెక్స్ట్ మేజర్ రెసిస్టెన్స్ గా మారుతుంది. గుర్తుంచుకోండి, కన్సాలిడేషన్ జోన్ ఈజ్ వెరీ, అసలు ఆ కాన్సెప్ట్ మీరు నేర్చుకోగలిగితే మార్కెట్లో ఎక్స్పోనెన్షియల్ గా ఎర్న్ చేయగలరు మీరు. సో ఇది గైస్ SPX 900 గురించి అయితే. నెక్స్ట్ క్విక్గా చూద్దాం, వీడియో అయితే లాంగ్ అయిపోతుంది, సారీ. ఏరోడ్రోమ్లో కూడా పెద్ద చేంజెస్ అయితే ఏం కనిపించలేదు. ఈ ట్రెండ్ లైన్ పైన ఏమన్నా మనకి క్యాండిల్ క్లోజింగ్ వస్తే అప్పుడు మనం బుల్లిష్ స్ట్రక్చర్లోకి మారగలదు. లేదు అని అంటే కనుక కింద జోన్సే ఇంకా వ్యాలిడేట్ అవుతున్నాయి ఏరోడ్రోమ్లోకి. వెయిట్ చేయండి. ఏరోడ్రోమ్లో మనం దీని కోఆర్డినేట్స్ ఇద్దాము. ఓకే, అప్రాక్సిమేట్లీ 11 cents దగ్గర అయితే మనకి ఏరోడ్రోమ్లో ఒక సపోర్ట్ అయితే కనిపిస్తుంది. సపోర్ట్స్ ఎప్పుడు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ జోన్స్లో ఉంటాయి, ఒకటే ప్రైస్లో ఉండదు. అది అక్కడ టచ్ అయ్యే ప్రైస్ అని మాత్రమే చెప్పగలం, కానీ యూజువల్గా జోన్స్ ఉంటాయి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కి. గుర్తుంచుకోండి, ఒకటే పాయింట్ లో ఎక్కడ మార్కెట్ ఆగదు, జోన్ ఉంటుంది. ఇంత జోన్ అని వీటి గురించి నేను కమింగ్ డేస్ లో అయితే నేను మీకు ఆల్రెడీ టెక్నికల్ అనాలిసిస్ కవర్ చేస్తూ వీడియోస్ అయితే చేస్తున్నాను. వాటిల్లో క్లియర్ గా మెన్షన్ చేస్తున్నాను. ఇన్ కేస్ మీరేమైనా తెలుసుకోవాలి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎలా వర్కౌట్ అవుతాయి అని అనుకుంటే కనుక టెక్నికల్ అనాలిసిస్ వీడియోస్ అయితే ప్లేలిస్ట్ నా ఛానల్లో అయితే ఉంది, దాంట్లో అయితే చెక్ చేయండి. మీకు క్లియర్ గా అర్థమవుతుంది. అర్థమైన వాళ్ళకి కాన్సెప్ట్ ఓకే, అర్థం కాని వాళ్ళకి ఇంకా క్లియర్ గా అర్థం చేసుకోవాలి నేను ఏం చెప్తున్నాను అని అంటే కనుక అది మ్యాండేటరీగా చూడాలి. ఫస్ట్ వీడియో ఇంట్రడక్షన్ వీడియో అది. సో వెయిట్ చేయండి. ఏరోడ్రామ్లో అయితే ఏం లేదు. మనం నెక్స్ట్ వచ్చేసరికి XVG వెర్జ్. దీని మీద నాకైతే అంత ఫండమెంటల్గా తెలియదు ఎట్లాంటిదో ఇది, బట్ మీకు దీని మీద హోప్ ఉంది ఈ ప్రాజెక్ట్. ఎందుకంటే ఇది ఈ జోన్కి వచ్చిన ప్రతిసారి ఒక మంచి ఎక్స్పోనెన్షియల్ మూవే తీసుకుంది. సో రీసెంట్ టైమ్స్లో కూడా చూసుకుంటే మనం 500 అప్రాక్సిమేట్లీ 470% అయితే ఈ జోన్ నుంచే మనకి మళ్ళీ మేజర్గా పంప్ అయితే జరిగింది. సో అది మళ్ళీ మంచి బయింగ్ జోన్లోకి వస్తుంది. 0.002527. యూజువల్గా మీరు ఇక్కడ 100% బై చేయొచ్చు, ఒక డిప్ని అయితే బై చేయొచ్చు. ప్రజెంట్ ఉన్న ప్రైస్ గురించి మాట్లాడుతున్నాను నేను. ఇక్కడ ఉన్న ప్రైస్లోనే బై చేయొచ్చు. ఇన్ కేస్ ఇది బ్రేక్ అయింది అనుకోండి ఈసారి జోన్, దీనికన్నా కింద మనకి సపోర్ట్ అయితే కనిపిస్తుంది ఈసారి. నెక్స్ట్ సో ఇక్కడ దాకా ఉంటుంది మళ్ళీ, ఇదైతే చూడండి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఆండో గైస్. ఆండోలో నేను 0.28 జోన్ గురించి చెప్తా అన్నానంట. దాని గురించి ఒక మెసేజ్ అయితే వచ్చింది, ఒక కామెంట్ అయితే వచ్చింది. సో యూజువల్గా అది ఏంటి అని అంటే, ఈ బై టు జోన్ కన్నా కిందకు వచ్చి మార్కెట్ 50 to 50 cents మధ్యలో కన్సాలిడేట్ అవుతూ సపోర్ట్ ఇవ్వలేక ఈ సపోర్ట్ ని బ్రేక్ చేస్తే మాత్రమే అప్పుడే వస్తుంది. ప్రెసెంట్ ఇంకా అంత నెగిటివిటీ అయితే మనకి వాల్టాలిటీ కానీ నెగిటివిటీ కానీ ఏమైనా అనొచ్చు, దాన్ని అంత అయితే జరగలేదు ఆండోలో. ఆండో మంచి బులిష్ జోన్లోనే ఉంది. మనం చూసుకుంటే కనుక డీప్ రిట్రేస్మెంట్ జోన్ ని బ్రేక్ చేయడానికి ట్రై చేస్తుంది. దీనికి బులిష్ సినారియోసే కనిపిస్తున్నాయి, కానీ నెక్స్ట్ మనం ఆండోని సూన్ ఆర్ లేటర్ $1.20 లో చూడడానికి ప్రాబబిలిటీగా ఛాన్సెస్ ఉంది. ఇప్పుడు 84లో ఉన్నాం. సో చూసుకోండి, ఇక్కడ నుంచి ఎంత లేదన్నా 40% మనకి అప్ సైడ్ మూవ్ రావడానికి రెడీగా ఉంది. చాలా సార్లు బ్రేక్ చేసింది, ఇప్పటికే సూన్ ఆర్ లేటర్ బ్రేక్ కూడా అయిపోతుంది ఈ జోన్. ఓకే, లేదు అని అంటే మళ్ళీ ఇక్కడ దాకా టెస్ట్ చేస్తుంది. ఈలోపు అంతా హ్యూజ్ వాల్టాలిటీ వస్తే 51 cents దాకా టెస్ట్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి బాంగ్ గైస్. బాంక్ మంచి సపోర్ట్లో ఉంది. 100% ఒక బయింగ్ అయితే చేయొచ్చు. నా బయింగ్ కూడా ఈ జోన్లోనే ఉంది ఇప్పటికీ. నేను ఇప్పుడు చేసిన బయింగ్ కాదు, అది 2023లోనో 24లోనే చేసిన బయింగ్ అది. సో అది ఒక మంచి బయింగ్ ప్రైస్లోకి వచ్చింది. 100% ఈ ప్రైస్లో అయితే బై చేయొచ్చు. ఇన్ కేసు ఈ జోన్ బ్రేక్ అయితే మనం నెక్స్ట్ మళ్ళీ మాట్లాడదాం దీని గురించి. నెక్స్ట్ వచ్చేసరికి XLM.
యా ఎక్స్పెక్టెడ్ అనుకున్నా, ఎందుకో అనిపించింది ఇది డీప్ రిట్రేస్మెంట్ నుంచే బౌన్స్ బ్యాక్ అవుతుంది ఎక్స్ఎల్ఎం అని చెప్పి. సో ఎక్స్ఎల్ఎంలో ఇన్ కేస్ మీకు ఏమన్నా హోప్ ఉంది అని అంటే ప్రెసెంట్ ఇది మళ్ళీ 29 సెంట్స్ దాకా రీటెస్ట్ చేస్తుంది. ఇది చిన్న లాంగ్ స్ట్రాటజీ అనుకుంటారా లేకపోతే షార్టే ఉంది, ఎక్కువ పర్సంటేజ్ అయితే లేదు. సో యూజువల్గా ఇది రీటెస్ట్ చేయాలి డీప్ రిట్రేస్మెంట్ దాకా 29 సెంట్స్ దాకా అయితే వెళ్తుంది. డీప్ రిట్రేస్మెంట్ దాకా కావాలంటే ఈసారి మళ్ళీ చెక్ అయితే చెయ్యండి. సో ఇక్కడ నుంచి ఇక్కడ చూసుకున్నా కానీ 20% కనిపిస్తుంది. ఇది మీరు లాంగ్ కాల్ తీసుకున్నా ఓకే, లేదు అని అంటే స్పాట్లోనే మెయింటైన్ చేసినా మీకు 20% ప్రాఫిట్ అయితే ఈజీగా వస్తుంది. దాని తర్వాత అయితే ఎగ్జిట్ అయిపోయింది. దాని తర్వాత మనం ఎక్స్ఎల్ఎంని ఇక్కడ నుంచే మేజర్గా డీప్ రిట్రేస్మెంట్ నుంచే మార్కెట్ ఎప్పుడు అక్కడ నుంచే మళ్ళీ రివర్స్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటుంది. సో లేదు అని అంటే మనం 17 సెంట్స్ దాకా చూస్తాం, లేదు అని అంటే ఇక్కడ నుంచే మళ్ళీ మనం ఒక మంచి ర్యాలీని అయితే పట్టుకోవడానికి ట్రై చేస్తాం. యూజువల్గా మాక్సిమం ఛాన్స్ అయితే ఉంది మళ్ళీ 17 సెంట్స్ దాకా రావడానికి ఎక్స్ఎల్ఎం. ప్రెజెంట్ అయితే బులిష్లో కనిపిస్తుంది. ప్రెజెంట్ కొన్ని రోజులు మళ్ళీ అప్ సైడ్ మూవ్మెంటే ఉంటుంది ఎక్స్ఎల్ఎంలో. ఎఫ్ఎల్టీ ప్రెజెంట్ బయింగ్ ఆపర్చునిటీ అయితే లేదు. కొంచెం ఏవైతే జోన్స్ బ్రేక్ చేయకూడదో ఆ జోన్ అయితే బ్రేక్ చేసేసింది. సో దీని పైనకి ఏమన్నా మళ్ళీ వస్తే దాన్ని బట్టి దాని తర్వాత అయితే చూద్దాం. ఎఫ్ఎల్టీకి ఉన్న ప్రెజెంట్ మేజర్ జోన్ వచ్చేసరికి ఈ కన్సాలిడేషన్ని బ్రేక్ చేయాలి. దీని కోఆర్డినేట్స్ వచ్చేసరికి ఇది ఎస్ 0.06699. దీనిపైన క్యాండిల్ క్లోజింగ్ వస్తే కళ్ళు మూసుకొని బై చేయొచ్చు ఎఫ్ఎల్టీని. ఓకే, ఎందుకంటే ఇక్కడ నుంచి స్ట్రక్చర్ చేంజ్ అవుతుంది. సిగైస్ నేను కళ్ళు మూసుకొని బై చేయొచ్చు అని అంటే టెక్నికల్ పరంగా ఇన్ కేస్ ఈ స్ట్రక్చర్ పరంగా ఈ లోపు అది ఎక్కడికో వెళ్ళిపోయి ఇంకా మంచి సపోర్ట్లు వేసుకొని ఈసారి వచ్చింది అనుకోండి, ఈ వర్క్ అయితే అప్పటికి. బట్ ఇంత ఇదైతే ఉండదు. ప్రెజెంట్కి ఇక్కడ నుంచే ఇది ఇట్లా అప్ సైడ్ మూవ్మెంట్ వచ్చి దీనిపైన కన్సాలిడేట్ చేస్తే కనుక 100% కళ్ళు మూసుకొని బై చేయొచ్చు అని దాని అర్థం. నావేవి ఫైనాన్షియల్ అడ్వైస్ కింద అయితే తీసుకోకండి. యూజువల్గా నేను ఎప్పుడు మార్కెట్లో సజెషన్స్ ఇచ్చినా కానీ మాక్సిమం 90% ఆఫ్ ప్రాబబిలిటీ ఛాన్సెస్ అట్లానే ఉంటాయి. బట్ ఐఎమ్ నాట్ యువర్ ఫైనాన్షియల్ అడ్వైజర్, ఇదైతే గుర్తుంచుకోండి. సో ఇవాళ కంటెంట్ అయితే ఇదే గైస్. ఆల్మోస్ట్ అన్ని ఆల్స్ అయితే కవర్ చేసాం. బిట్ కాయిన్ ఓవర్ వ్యూ కూడా మనం అయితే ఇచ్చేసాము. సో రేపు వచ్చే వీడియోలో కొంచెం ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయి మనకి మార్కెట్ పరంగా, బుల్ రన్ పరంగా కానీ, మార్కెట్లో ఆల్ట్ మార్కెట్ క్యాప్ని కంపేర్ చేస్తూ అట్లాగే టోటల్ మార్కెట్ క్యాప్ మనకి ఏదైతే 2.65 ట్రిలియన్ మార్కెట్ క్యాప్లో అయితే మనం ఉన్నాం కదా, ఆ మార్కెట్ క్యాప్ని కవర్ చేస్తూ అట్లాగే అదర్స్ మార్కెట్ క్యాప్ మన ఆల్ట్స్కి సంబంధించిన మార్కెట్ క్యాప్ అట్లాగే బిట్ కాయిన్ని ఈ మూడింటిని కంపేర్ చేస్తూ నేను ఒక అనాలిసిస్ని అయితే రెడీ చేస్తున్నాను. ఇది కొంచెం ఇంపార్టెంట్ అనాలిసిస్ అయితే ఉంటుంది. దీని ఓవర్ వ్యూ వల్లే మనకి కమింగ్ డేస్లో ఎప్పుడు బుల్ రన్ని చూడడానికి ప్రాబబిలిటీ ఛాన్సెస్ ఉంది అని అయితే కనిపిస్తుంది. సో ఇవాళ వీడియో అయితే అంతే గైస్. కంటెంట్ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, అట్లాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోకండి. అట్లాగే కమింగ్ డేస్లో మనకి టెక్నికల్ అనాలిసిస్ మీద వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి. కొంచెం సపోర్ట్ చాలా తక్కువ అయితే కనిపిస్తుంది. దీని మీద సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మీ తరఫు నుంచి. ఇన్ కేస్ ఇట్లానే సపోర్ట్ లేకపోతే కనుక వాటిని మళ్ళీ నేను కొన్నాళ్ళ దాకా ఆపుదామని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే యూజువల్గా నేను ఏ వీడియో చేసినా కానీ కొంచెం సపోర్ట్ బాగానే ఉంటుంది టెక్నికల్ పరంగా. బట్ మీకే టెక్నికల్ నేర్పించేసరికి దాంట్లో చాలా బిట్ స్లో ఉంది సపోర్ట్ అన్నది. సో అది నాకు, ఎందుకంటే ఒక టెక్నికల్ వీడియో చేయడానికి నేను ఎంతో రీసెర్చ్ చేయాలి. ఫస్ట్ నేను బుక్లో దాన్ని రాసుకుంటాను, దాని తర్వాత మళ్ళీ పీపీటీ కింద తయారు చేస్తాను, దాని తర్వాత మళ్ళీ దాన్ని ప్రిపరేషన్ చేసి వీడియోని అయితే షూట్ చేస్తాను, దాని తర్వాత మళ్ళీ ఎడిటింగ్, ఇంత అయితే ఉంటుంది గైస్. సో దాని అంత ఎఫర్ట్స్కి ఆ ఫలితం రాకపోతే దాన్ని షూట్ చేయడం అయితే వేస్ట్ కదా. దాన్ని వాట్ ఐ మీన్ టు సే టెక్నికల్ అనాలిసిస్ కోర్స్ తీసుకురావడమే వేస్ట్ అనిపిస్తుంది నాకు. సో ఇప్పుడైతే ప్రెసెంట్ ఈ జర్నీలో అయితే వేస్ట్ అనిపిస్తుంది. అందుకే కొన్నాళ్ళు మళ్ళీ ఆపుదాం అనుకుంటున్నాను. లేదు లైక్ కామెంట్స్ రూపంలో తెలియజేయండి, దీన్ని మనం కంటిన్యూ చేద్దామా లేదా, లేకపోతే సపోర్ట్ చాలా అంటే చాలా దారుణంగా కనిపిస్తుంది దాంట్లో. సో అంతే గైస్, దట్స్ ఇట్ ఫర్ ద డే. హోప్ యూ గైస్ లైక్ మై వీడియో. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్.